శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కొంతమంది కుటుంబంలో మనం చూసినప్పుడు అన్నీ ఉంటాయి, అష్టైశ్వర్యాలు ఉంటాయి, డబ్బుకు కొదువు ఉండదు. అంటే ఏం చూసుకున్నా కొదువు ఉండదు వాళ్ళకి. ఇల్లంతా కూడా మనం చూసినట్లయితే అబ్బా అనిపిస్తుంది. కానీ పర్సనల్గా వాళ్ళ మనసుల్లో శాంతి అనేది ఉండదండి. ఏదో ఒక బాధ పీడిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఉండదు, బట్ హ్యాపీగా అయితే ఉండరు. ఎప్పుడు ఏదో ఒక అశాంతి, ఎందుకో అందుకు బాధపడుతూ ఉంటారు. అబ్బా మనశ్శాంతి లేదమ్మా నాకు అంటారు. అన్నీ ఉన్నాయి, ఏం లాభం మనశ్శాంతి లేకపోతే అంటూ ఉంటారు. ఎందువల్ల అంటారు? ఎందుకు ఈ అశాంతి అనేది మనుషుల్ని పట్టి పీడిస్తుంది? శ్రీమాత్రే నమః. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు సమాజంలో చాలా అందరికీ అవసరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒకప్పుడు నలుగురు కొడుకులు, కోడళ్ళు, తల్లి తండ్రి కలిపి ఉండేవారు. తర్వాత ఇద్దరు కొడుకులు, తల్లి తండ్రిలోకి వచ్చింది. ఇప్పుడు తల్లి తండ్రి వృద్ధాశ్రమంలో, కొడుకు కోడలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో. మరి ఇంకెక్కడ అశాంతి రాకపోతే ఇంక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పమ్మా? కాబట్టి ముందు బంధాలు దూరం అయిపోవడం అనేది ముందు దీనికి బలమైనటువంటి కారణం అశాంతికి. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నంతసేపు అందరూ తలో చెయ్య వేస్తే పనులు సులువుగా అవుతూ ఉంటాయి. ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళు ఆదుకుంటూ ఉంటారు, పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఇంకో, వాడు వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఈవిడ వెళ్ళి ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళ టైం వేరు. కాబట్టి ఏంటంటే కొంచెం మన బంధుత్వాలు మనం దూరం చేసుకోవడం కూడా ఈ అశాంతికి బలమైనటువంటి కారణమని తెలుస్తూ ఉంటుంది. మనకు తెలిసిపోతుంది కదా, మన అమ్మా నాన్న మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, అదే భార్యాభర్త ఉన్న చోట మనం ఎలా ఉన్నాము, పిల్లల్ని మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, మన అమ్మ నాన్న మనము పిల్లలు అందరూ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది అనేటటువంటి తెలిసిపోతుంది. దాంట్లో ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, పిల్లల్నేమో హాస్టల్లో పడేస్తున్నారు. మార్నింగ్ షిఫ్ట్ హస్బెండ్ వెళ్ళారు అనుకోండి, ఈవిడ సెకండ్ షిఫ్ట్ వెళ్తారు. లేకపోతే ఒకవేళ వైఫ్ మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళారు అనుకోండి, హస్బెండ్ సెకండ్ షిఫ్ట్ వెళ్తారు. సో ఇంట్లో ఎవరు ఉండరు, అందరూ తాళాలు వేసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ వచ్చినా ఎవరికి వాళ్ళు వచ్చి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన లైఫ్. వీటి వల్ల కూడా ఈ అశాంతి అనేది నెలకొంది అనుకోవాలా? తప్పకుండానమ్మా. మీరు చెప్పిన దాంట్లో చాలా మంచి విషయం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు వేరు సమయాల్లో వెళ్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఉండరు, వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఉండరు. వీడు వచ్చిన తర్వాత మాట్లాడదామంటే ఎవరు ఉండరు, మంచినీళ్ళు ఇచ్చి దిక్కు ఉండదు, ఎవరు ఉండరు. వాడు వచ్చి వెళ్ళిపోతాడు. పోనీ వాళ్ళు వచ్చేసరికి ఉంటారంటే వాడు రావడానికి ముందు ఇదిగో తాళం వేసాను ఇక్కడ పెట్టాను వెళ్ళిపోతున్నాను అంతే, వచ్చి వాడు తాళం తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. ఇంకెక్కడ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేదు. పిల్లలకి తల్లిదండ్రులు కలపాలి, తల్లిదండ్రులు పిల్లలు కనపడరు. ఒక ఆయా వస్తుంది, వాళ్ళని చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఇలా దూరం అయిపోతున్నప్పుడు వీళ్ళకి ఒంటరితనం వల్ల మానసిక వేదన పెరిగిపోతుంది. ఒంటరితనం వల్ల నాకు ఇది లేదు, నేను ఇలా మాట్లాడలేకపోతున్నాను అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, అశాంతిగా ఫీల్ అవ్వడం, వాళ్ళలో చిరాకు పెరిగిపోవడం, ప్రతి విషయానికి కోపం రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా కలిసి ఉన్నప్పటికీ కూడా నలుగురు కలిసి ఉంటారు, కానీ ఎవరికి మాట్లాడవు. అదే ముందు దాన్ని హస్తపూతం అనొచ్చు అనమాట. చేతిలో ఉండే పెద్ద భూతం అదనమాట. ఎవరైనా కోపం వచ్చింది అనుకోండి, వాడు మనం పిలుస్తూనే ఉంటాడు. మనం నెట్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఆ వల్ల పడిపోవడం. నెట్ అంటే వలే కదా, ఆ వల్ల పడి కొట్టుకుంటూ ఉండడమే. కాబట్టి ముందు అటువంటి వలల నుంచి బయటకు వస్తేనే మన కళలు నిజమవుతాయి. అదనమాట. అండ్ ముఖ్యంగా ఈ బంధువుల మధ్య కూడా సఖ్యత కనిపించడం లేదండి. ఇంతకు ముందు ఒక చిన్న ఫంక్షన్ అయిందంటే ఇంట్లో వాళ్ళే 200 మంది 300 మంది. ఎందుకంటే అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఉండేవారు. వాళ్ళ పిల్లలతోనే మొత్తం గంపెడు సంసారం అనేవారు. ఇప్పుడు అలా లేదు. తోడుకోళ్ళకి పడదు, అత్తకి కోడలకి పడదు, అమ్మకి పిల్లలకి కూడా పడట్లేదు. అంటే దీనికి ఒకటే కారణం, ఫస్ట్ ఫ్లోర్లో ఒకళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ఒకళ్ళు ఉండడము. లేకపోతే వాళ్ళు ఏంటంటే నేను వస్తున్నాను నువ్వు బయలుదేరావు, లేదా మెసేజ్ మాట్లాడరు. పోనీ భర్తే కదా, ఫోన్ చేసి మాట్లాడదామని ఉండదు. హాయ్ బేబీ నేను బయలుదేరాను, నువ్వు బయలుదేరావా, లేదా నేను బయలుదేరా. అటువంటివి కొంచెం తగ్గించుకుని ఆ విషయంలోనైనా కొంచెం ఫోన్ చేసి ఏమండి నేను బయలుదేరుతున్నా, మీరు కూడా అనాలి. అంటే కొంచెం ప్రేమ కలుగుతుంది అనమాట. అదేవిధంగా మనం మాట్లాడాలి. ముందు మాట పెంచుకోవాలండి. మాట తుంచుకుంటే ఏముంది, పెంచుకుంటేనే ఉంది ఏదైనా కూడా. కాబట్టి ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండాలి. ఇలాంటివి చేయలేనప్పుడు గ్రహాలు బాగున్నా కూడా మనం కొట్టుకుంటే ఏం చేస్తాయి చెప్పండి? ప్రతిదానికి గ్రహాల మీద, బ్రాహ్మల మీద, పూజల మీద పడిపోకూడదు. నువ్వు ఘనంగా పూజలు చేయించావు, ఆ పంతులు గారు సరిగ్గా చేయలేదు, ఒక్క మాట అనేస్తారు. అంటే మీ ప్రవర్తన మార్చుకోరు. కానీ పంతులు గారు పూజ సరిగ్గా చేయలేదని బ్రాహ్మణుల మీద ఇంత ఖర్చు పెట్టాం కదా, మరి పంతులు గారికి డబ్బులు ఇచ్చాం, పూజ చేయించాం, హోమం చేయించాం, పంతులు గారు సరిగ్గా చేయలేదు, కంగారుగా చేసేసారు, వాళ్ళకి పూజ బాగా చేశారు, వాళ్ళు బాగా బాగుపడ్డారంటారు. కాబట్టి దీనికి కూడా మంత్రశాస్త్రంలో ఎవరికి వారు చదువుకునేటటువంటి చిన్న మంత్రం అయితే ఉంది. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు, అమ్మవార్లు
త్రిమూర్తి దేవత అంటే అమ్మవారు కూడా త్రిశక్తి స్వరూపిణి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మనకు ప్రధానమైన శక్తులు ఎన్నండి? 3 శక్తులు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. కాబట్టి ఈ మూడింటితో కలిపినటువంటి ఒక చిన్న మంత్రం ఉంది. ఓం శం శం సం శాంకర్యై నమః. చాలా సులువుగా ముందు శంకర్లో సా, తర్వాత షా, తర్వాత సీతలో సా. శం శం సం శాంకర్యై నమః. ఈ యొక్క మంత్రాన్ని కనుక ఎవరైతే అనుబంధాలు బలపడాలనుకుని తాపత్రయపడుతున్నారో వాళ్ళు చేస్తే చాలు, ఆ కుటుంబం నిలబడుతుంది. అన్ని మంత్రాల్లాగే దీనికి 108 సంఖ్య, దీనికి దీక్ష లేదు. ఎందుకంటే 41 రోజు తర్వాత మానేసి మళ్ళీ కొట్టుకుంటే మళ్ళీ గొడవలు మామూలు అయిపోతాయి. మన బంధం నిలబడాలని చెప్పి రోజు నిత్య పూజతో ఇది ఒక మంత్రంగా నిత్యకృత్యంగా అలవాటు చేసుకుని ఓం శం శం సం శాంకర్యై నమః యొక్క మంత్రాన్ని కనుక అంటే ఇంట్లో తల్లి కానీ లేకపోతే తండ్రి కోరుకుంటున్నాడు అనుకోండి, తండ్రి కానీ ఇంట్లో ఎవరిలో ఒకళ్ళు నా కుటుంబం బాగుండాలి అని చెప్పి దేవుడికి దండం పెట్టి ఈ యొక్క మంత్రాన్ని ఉదయం సాయంత్రం చదవడం. లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఇంట్లో ఉంటే కనుక అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళు కూడా నా కుటుంబం బాగుండాలని చెప్పి ఈ యొక్క మంత్రాన్ని అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి బట్టలు కాకుండా శుచిగా ఉన్న బట్టలు కట్టుకుని మరీ మంచాల మీద అక్కడ కాకుండా కుర్చీలో కూర్చునో లేకపోతే ఒక ఆసనం వేసి కూర్చునో ఈ యొక్క మంత్రాన్ని చదివినట్లయితే కుటుంబ పరిస్థితులు 100కి ఒక 40%, 50% మన ప్రయత్నానికి ఇవి తోడవుతాయి. 50% మనం ప్రయత్నం చేయాలి, 50% మంత్రం మనకి ఫలిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని చదివి ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యం దీపారాధన అనేది చెప్తున్నానమ్మా. ప్రతిసారి కూడా ఇంట్లో నిత్యం దీపం వెలగాలి. అది మగవాళ్ళు పెట్టినా ఆడవాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా ఉదయాన్నే దేవుడి దగ్గర దీపారాధన పెట్టడం. ముందు రోజు పూజ చేసిన పువ్వులు అవి దాన్ని నిర్మాల్యము అంటారు. అది దేవుడి మీద ఉండకూడదు. మర్నాడు పొద్దునకి బరువు అయిపోతాయి అన్నమాట. ఆ బరువు ఉండకూడదు దేవుడి మీద. ఉదయాన్నే పాత పువ్వులు తీసి మంత్రాలు రాకపోయినా కొత్త పువ్వులు పెట్టి దీపారాధన చేసి ఇష్టదేవతని కులదేవతని నమస్కరించుకుని ఈ యొక్క మంత్రాన్ని చదివినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలిగి కుటుంబంలో అశాంతి తొలగి మనశ్శాంతి కలిగి ప్రశాంతత కలిగి చక్కనైనటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలానే బంధువుల మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది అంటారు. ఎవరైనా సరే అదే మనం కోరుకోవడం కదా సంకల్ప బలం అంటారు. నా బంధువులతో నేను బాగుండాలి, నా బంధువులు నాతో మాట్లాడాలి, మా మధ్య ఉన్న విరోధాలు తొలగిపోవాలి అని మాట్లాడుకున్నా కూడా ఈ యొక్క మంత్ర ప్రభావం ఉంటుంది. ఈ మంత్రం చదువుతున్నాం కదా అని చెప్పి వాళ్ళని తిట్టడం కొట్టడం చేయకూడదు. మన ప్రవర్తనకి తోడు ప్రతిసారి చెప్తున్నానమ్మా, ఏ మంత్రం చదివినా ఏం చేసినా కూడా మన ప్రవర్తనని అనుసరించి మంత్రం పనిచేస్తుంది. మనం కోపంగా ఉండి మంత్రం చదివేసి మనం వాళ్ళని సరిగ్గా మాట్లాడలేకపోయినా తిట్లు తిట్టేసి మంత్రం జపించేసి మళ్ళీ తిట్టేస్తే దాన్ని ఫలించదమ్మా. మన ప్రవర్తన మార్చుకోవడానికి కదా మంత్రం. ఇప్పుడు దీక్ష ఎందుకు చేస్తారు? మనం ఏదైనా మార్పు రావడం కోసమే కదా. ఒక గుడికి ఎందుకు వెళ్తారు? మనలో మార్పు రావడం కోసమే. ఒక పూజ ఎందుకు చేస్తారు? మనం మార్పు రావడం కోసమే. ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్పు రాలేదనుకోండి మళ్ళీ పూజ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ముందు మనం మైండ్ సెట్ మార్చుకుని నిగ్రహంగా ఆ దీక్ష చేపట్టినట్లయితే మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఇంట్లో అందరి మధ్య సఖ్యత ఉంటుంది. అలానే అశాంతి తొలగిపోయి శాంతి నెలకొంటుంది. అవునమ్మా. ధన్యవాదాలు గురువు గారు, చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు.